రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా గేమ్ చేంజర్. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్లో ఘనంగా జరిగింది. దర్శక నిర్మాతలతో పాటు రామ్ చరణ్ సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. సుకుమార్ దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవితో కలిసి తాను గేమ్ చేంజర్ మూవీని చూశానని, రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని అన్నారు. నిజానికి రంగస్థలం సినిమాకే రామ్ చరణ్కు నేషనల్ అవార్డును ఎక్స్పెక్ట్ చేశామని, ఈసారి తప్పకుండా ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు ఖాయమని సుక్కు తెలిపారు. జెంటిల్మెన్, ఒకే ఒక్కడు తరహాలో ఈ సోషియో పొలిటికల్ డ్రామాను శంకర్ బాగా తెరకెక్కించారని దిల్ రాజు చెప్పారు. హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ సినిమాను ఆదరించాల్సిందిగా ప్రేక్షకులను కోరారు. ఉపేంద్ర దర్శకత్వంలో జి మనోహరన్, కెపి శ్రీకాంత్ నిర్మించిన యుఐ చిత్రం ఈ నెల 20న విడుదలైంది. తెలుగు, కన్నడలో మొదటి రోజు కంటే రెండో రోజు, దానికంటే మూడో రోజు కలెక్షన్స్ బాగా పెరిగాయని నిర్మాతలు తెలిపారు. బుక్ మై షోలో 400 టికెట్స్ బుక్ అయ్యాయని, ఈ ఏడాది కన్నడ సినిమాల్లో దీనిని బెస్ట్ ఓపెనింగ్స్గా వచ్చాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. 20 ఏళ్ల క్రితం వచ్చిన ఉపేంద్ర సినిమాలను గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఈ సినిమాను ఆదరించడం ఆనందంగా ఉందని, తన దృష్టిలో ప్రేక్షకులే రియల్ స్టార్స్ అని ఉపేంద్ర అన్నారు. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో నందమూరి బాలకృష్ణ అన్స్టాపుల్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా సాగుతోంది. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న సినిమాల్లో బాలకృష్ణ డాకు మహారాజ్తో పాటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం కూడా ఉంది. విశేషమేమంటే ఈ సందర్భంగా అన్స్టాపుల్ సీజన్ 4లో వెంకటేష్ పాల్గొన్నారు. ఇటీవల దీనికి సంబంధించిన చిత్రీకరణ జరిపారు. వెంకటేష్ను ప్రేమపూర్వకంగా బాలకృష్ణ షోకు ఆహ్వానించగా నమస్కరిస్తూ బాలయ్యను హత్తుకున్నారు వెంకటేష్. తనదైన మార్కుతో బాలకృష్ణతో కలిసి వెంకటేష్ తొడగొడితే బాలకృష్ణ వెంకీ ఆసన్ వేసి ఆనందపరిచారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 27న ఆహాలో ప్రసారం కాబోతోంది. నరేష్ వర్మ ముద్దుం దర్శకత్వంలో శ్రీ నారసింహ చిత్రాలయ టీం నిర్మిస్తున్న సినిమా మర్రి చెట్టు కింద మనోళ్లు. ఈ మూవీ షూటింగ్ ఆదివారం సారథి స్టూడియోస్లో మొదలైంది. ఇందులో ప్రమోద్ దేవ, రణధీర్, కీర్తన స్వర్గం, ముస్కాన్ రాజేందర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవానికి సీనియర్ నటులు బాబు మోహన్, నాగమహేష్, పృథ్వీరాజ్, రాజీవ్ కనకాలతో పాటు సి కళ్యాణ్, కేఎల్ దామోదర ప్రసాద్, రష్మి ఠాకూర్ తదితరులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మూవీ టైటిల్ చాలా బాగుందని, దానికి తగ్గట్టుగానే సినిమా కూడా ఉంటుందని ఆశిస్తున్నామని అతిథులు చెప్పారు. అన్ని వర్గాలను అలరించేలా సినిమా ఉంటుందని సహనిర్మాతలు ఆకుల రిషేంద్ర నర్సయ్య, బి చంద్రగౌడ్ హామీ ఇచ్చారు. ఈ ఏడాది రష్మిక మందన్న నటించిన ఒకే ఒక చిత్రం విడుదలైంది. అదే పుష్ప 2. దీంతో మరోసారి తాను నేషనల్ క్రష్ అని రష్మిక నిరూపించుకుంది. ప్రస్తుతం ఆమె ది గర్ల్ ఫ్రెండ్, కుబేరా చిత్రాలతో పాటు హిందీలో చావా, సికందర్ చిత్రాల్లో నటిస్తోంది. అలానే థామా అనే మూవీలోనూ ఆయుష్మాన్ ఖురాన్తో కలిసి నటిస్తోంది. దినేష్ విజన్ హారర్ యూనివర్స్ లో భాగంగా దీనిని ఆదిత్య సర్పోథా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లోకి రష్మిక ఎంటర్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. అలానే నవాజుద్దీన్ సిద్దికీ కూడా కొద్ది రోజుల్లో షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. ఫిబ్రవరిలో తదుపరి షెడ్యూల్ ఊటీలో జరుగుతుందని, ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు. సో వచ్చే ఏడాది రష్మిక నటించిన సినిమాలు ఏకంగా 4 జనం ముందుకు రాబోతున్నాయి.